మోదీ రీసెంట్ గా జపాన్ వెళ్ళారు కదా. సో లెట్ us see వాట్ ఆర్ ద టాప్ 5 కీ పాయింట్స్ అండ్ టేక్ అవేస్ ఈ విజిట్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి జపాన్ నెక్స్ట్ 10 years లో భారతదేశంలో 10 trillion yen ఇన్వెస్ట్ చేయబోయింది. ఎన్ అంటే వాళ్ళ కరెన్సీ, అంటే దగ్గర దగ్గర 5.99 lakh crore 6 లక్షల కోట్లు అనుకోండి, ఇన్వెస్ట్ చేయబోతుంది భారతదేశంలో నెక్స్ట్ 10 years లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ల్యాండ్ మార్క్ జాయింట్ విజన్. వీళ్ళు నెక్స్ట్ డికేట్ లో భారతదేశము జపాన్ ఏం చేయబోతుంది అనేది అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ల్యాండ్ మార్క్ జాయింట్ విజన్ ఫర్ నెక్స్ట్ డికేడ్ అడాప్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ డికేట్ లో ఏం చేయబోతున్నాము అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. థర్డ్ వచ్చేసరికి జాయింట్ డిక్లరేషన్ ఆన్ సెక్యూరిటీ కోఆపరేషన్. మన రెండు దేశాల మధ్యలో సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది డిక్లరేషన్ చేసుకున్నారు. ఫోర్త్ వచ్చేసరికి ఇండియా జపాన్ ఏ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. సో రెండు దేశాలు కలిపి ఈ ఏ ఇనిషియేటివ్ లో పాల్గొనబోతున్నాయి, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటాయి. ఫిఫ్త్ ఫైనల్ వచ్చేసరికి చంద్రయాన్ 5 కి ఇండియా జపాన్ రెండు కలిపి పార్ట్నర్ అవ్వనున్నాయి. సో చంద్రయాన్ 5 లో జపాన్ టెక్నాలజీస్ కూడా వి గోనా యూస్ అండ్ అడ్వాన్స్డ్ వర్షన్స్ కానీ ఇంకా మోడిఫికేషన్స్ బెటర్ గా ఏం చేయగలుగుతాము అనేది కూడా చూసి చంద్రయాన్ 5 కి రెండు దేశాలు కలిపి చేయనున్నాయి. దట్స్ గ్రేట్ అండ్ వీ హోప్ జపాన్ ఈజ్ అవర్ ఓల్డ్ ఫ్రెండ్ మనకి భారతదేశానికి, అండ్ మన కోఆపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా అవ్వాలి. అండ్ జపాన్ టెక్నాలజీ వైజ్ దిస్ ఇస్ జైంట్ జపాన్ అనేది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ రిలేషన్ బిట్వీన్ భారత్ అండ్ జపాన్ as well.